ఈ శివుడు ఇట్లా పెట్టుకున్నాడు కదా, బయటికి వెళ్ళి బతుకొచ్చిన ఆర్యులు. ఆర్యులలో తెలుగు మంత్రులు ఏం చేశారు, అమ్మా ఈయన కొడుకు అడ్డబొట్టు పెట్టింది, వీళ్ళకి దీనికి ఒక సింబుల్ ఉంది, మరి మనం కూడా ఏదైనా సింబుల్ పెట్టుకోవాలి కదా, వాడు అడ్డం పెట్టి మన నిలువ ఆడు చూసినమ్మా ఈయన ఒక్కడు పెడితేనే ఇంత వేదా, నేను 2 పెట్టుకుంటా, ఇక్కడ 2 పెట్టాడు, ఇంకో 2 మా 2 పెట్టగా నీకు ఇంత వాల్యూ, ఇంకో 3 పెట్టాడు. అంటే కాపీ మాస్టర్స్, దే ఆర్ నాట్ క్రియేటర్స్, సృజనకారులు గారు వాళ్ళు. ఇట్లాగా అద్వైతం, విశిష్టాద్వైతం, ఇట్లాగా అద్వైతం ఇట్లా చెప్పినటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. అలా ఒక దిక్కు పంచుకున్న జలాన్ని ఇప్పుడు ఇంటికొక సంధికొక మన ప్రవచనకారులు దేవుళ్ళు, వీళ్ళు మాటలు అమ్ముకొని బతికడు సార్. జనాలు కూడా వాళ్ళ మాటలు ఎందుకు విన్నారు సార్? ఇప్పుడు భయం అనేది పుట్టించింది, భయం అనేది పుట్టించినాక ఇప్పుడు నువ్వు భయం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడు సార్ మనిషి. నేను అందుకే ఒక పాట వేసాను, ఇదేమి ధర్మమన్న బుద్ధెరిగిన భీమన్న, అధర్మం అంటే ఇలలో మను ధర్మము రోరన్న, అధర్మ సారమేందో విప్పి చెప్పుతానన్న, ఆ శక్తి ఉంటేనే ఆలకించువరన్న, ఈ జగతిలోని జనులంతా బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట, బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహురాజన్యకృత యద్వైశ్యో వృదస్య శూద్రాత పాదాగాయత. అయ్యా శూద్రులు అంటే బాపనులు అంటారు, బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టారు, క్షత్రియులు అంటారు భుజాల నుండి పుట్టారు, వైశ్యులు అంటారు ఈ ఉదరముల నుంచి పుట్టారు, ఈ శూద్రులు అనబడే వాళ్ళు పాదాలకి పుట్టారు. కానీ అందరు పాదాభివందనమే చేస్తారు కదా. చెప్తాను, అందరు చేస్తారు. ఏంటండి సార్ ఇక్కడ మరి ఇప్పుడు చిన్నపిల్లని ఇప్పుడు యూట్యూబ్ చూసి చిన్నపిల్ల అమ్మ మనుషులు ఎట్లా పుడతారండి, అమ్మ కడుపు నుంచి పుడతారని చెప్తారు. అంటే ఇంత ఈజీగా తెలిసే విషయాన్ని నా కొడుకులు ఎంత చెప్పారంటానంటే వాళ్ళు అడిగారు. అయితే ఈ శూద్రులల్లా ముఖ్యంగా ఇప్పుడు రెడ్డి, కమ్మ అంటే రెడ్డి అంటే మన రేవంత్ రెడ్డి అనుకో, కమ్మ అంటున్నంటే చంద్రబాబు అనుకో, కాపు అంటే పవన్ కళ్యాణ్ అనుకో, వీళ్ళమంటానంటే మన కేసీఆర్ సాబ్. వీళ్ళందరూ కూడా చెప్పు కళ్ళకి వెళ్ళి పుట్టినట్టు చూస్తున్నాం సార్. వాడు గుడిలోకి పోతే ఆ గుడి తలుపు దాకా పోదు సార్. ఎవరు రెడ్డి కమ్మ, ఇక అతిశూద్రుడు కమ్మరు కుమ్మరు సాకిలేరికలు గొల్లా గౌడయ్యా, మనిషి ఎట్లా పుడతాడు మనిషి అయినోడికి ఎరుక, బుడిది బుంటల ఊర్లే గాడులకు ఏ మెరక అని పాట రాసాం. ఇది రాస్తే ఇంకా దాంట్లో ఏముందంటేనంటే ఇలా అడ్డబొట్టు దేవుళ్ళు పొడుగుబొట్టు దేవుళ్ళు ఉన్నారు. అడ్డబొట్టున్న దేవుడు అడ్డమైన దేవుడు అంట, పొడుగుబొట్టున్న దేవుడి పోకడేమో లావంట, ఈ బొట్టుకు ఆ బొట్టుకు తేడా తెలువదాయరో, ఏ దేవుని కొలవాలో నాకేది తెలియదాయరో, ఏమి సేతు రాజాలింగ ఏమి ధర్మమాయరో, ఏ దేవుని కొలవాలో నాకేది తెలియదాయరో. ఆ మధ్యలో హుస్సేన్ సాగర్ చెరువులో నిర్మల్ డిపోకు సంబంధించిన బస్సు పడిపోయింది సార్, ఒక 13 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం. అవును సార్. అదేంటంటే కొంచెం ఆయన పొద్దంతా డ్యూటీ చేసిండు, డబుల్ డ్యూటీ చేస్తుండ్రు డ్రైవర్. ట్యాంక్ బండి నీరు రాగానే కొంచెం నీరు వచ్చింది, ఇటు తిప్పేటోడు ఇట్లా అన్నాడు, అది వేళ్ళ పడ్డది, చచ్చిపోయినాక నేను కథ చెప్పిన దాన్ని. ఆ బస్సు లోపలికి వెళ్ళిపోయేటప్పుడు అందులో తురుకోళ్ళు, తెలుగు వాళ్ళు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ దేవుని ఇక చచ్చిపోయేపాయనుకో వాళ్ళ నక్సలైట్లు కూడా ఉన్నారు. దేవుళ్ళు గుర్తుకొచ్చారు. అదే ఏకైక దేవుడు కలిగిన ముస్లిం అల్లాహు అక్బర్ అల్లా అందరికీ గడ్డకు పడ్డారు. ఏకైక దేవుడు కలిగిన క్రైస్తవులు ప్రేమైన తండ్రి ఆపద సమయం నందు కాపాడుతాడు, వాళ్ళందరి దగ్గర గడ్డకు పడ్డారు. ఇక హిందువులు గంగ సింధు బిందువులు ఏ దేవుని కొలవాలో అర్థమైంచలేదు. ఎమ్మడి నిలబెట్టినటువంటి గణేషుని దేశ గణేషుని కొలవాలా, వాళ్ళ ఏ శివుని కొలవాలా, పక్కన ఉన్న విష్ణువు కొలవాలా, ఈ 36 కోట్ల మంది ఏమవుతుంది ఎవరిని కొలవకుంటే ఎవరికి కోపం వస్తుంది, అందరు గమ్మునుకుని అందరు చచ్చిపోయారు. ఇది మన ధర్మం. ఏ దేవుని కొలవాలో నాకేది తెలియదాయరో. ఇంత క్లమ్జీ, ఇంత కన్ఫ్యూజన్, ఇంత సంక్లిష్టత, దీన్ని మార్చుకున్నారు అంటేనంటే నేను చెప్పినట్టు మా సనాతన ధర్మం, మా సనాతన ధర్మం అంటున్నంటే మన ఒక మేడం మన ఓల్డ్ సిటీలో పోటీ చేసిన, అమ్మ నువ్వు స్కూల్ కాలేజ్ చదివటం మంచి స్టైల్గా ఉన్నావు, తర్వాత మంచి డ్రెస్ వేసేసుకున్నావు, ఇప్పుడు ఏదమ్మా నిండా కొంగు కట్టుకొని పుస్తకం బయటికి పెట్టేసి పెద్ద ఒట్టు పెట్టుకున్నాం. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. సనాతన ధర్మం ఎట్లా పాటిస్తున్నాం అంటేనంటే చిన్నప్పుడు మేము మనువు చెప్పినట్టుగా ఆడదన్నది ఏనాడు స్వతంత్రము కారాదని, బాల్యమున తల్లిదండ్రి, యవనాన భర్త, వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని అట్లే చేస్తుంది. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు అట్లా స్వేచ్ఛించారు. నా భర్త
నువ్వు ఇట్లా ఉండాలన్నాడు ఉంటున్నా. రేపు నా బిడ్డలు పుట్టిన పిల్లలు నన్ను ఇట్లా ముసలితనం వస్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అమ్మా కరెక్ట్ అన్నీ సగం ఏం చేయకూడదు కదా, ఏదైనా పూర్తిగా పాటించాలి. మరి మీ మనుధర్మ శాస్త్రం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె చితి మీద కూర్చొని చచ్చిపోయిన భర్తని ఒడిలో పెట్టుకొని సజీవ దహనం సతీ సాగానం చేయాలి. చేస్తావా? అలాగే అట్టెట్లా చేస్తారండి? ఇప్పుడంతా మారిపోయింది. అంటే మినాయింపులు అన్నీ నీయే, సిద్ధాంతాలు నీయే. అంటే నీవేమంటారు అంటే సనాతన ధర్మంలో అది ఉండదని అంటున్నారు కదా సార్. అంతేనా? ఇప్పుడు నేనేమంటాను, మనం అంటలేము, మీరే అంటారు. అదే మరి మేమేమంటాం అంటే సనాతన ధర్మం ఇట్లా పిచ్చి పిచ్చి ఉందామా? పురాతన ధర్మం ఉంది, అందరు బాగుండాలి, అలా నేను ఉండాలి అంటుంది. ఆ పురాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఇదని చెప్తున్నాం. పురాతన ధర్మ ప్రచార సభ అని పెట్టి దాని తరపు నుంచి చెప్తున్నాం స్త్రీలకి. ఇప్పుడు మన మేడంలో వచ్చి వెళ్ళారు కదా, ఈ సనాతన ధర్మం మనవాదులు ఏమిటి తర్వాత పెళ్ళాం మాత్రం సత్య సావిత్రిలాగా ఉండాలి. రామాయణం వస్తుంది టీవీలో రోజు, నాకు వంట చేయకుండా పర్వాలేదు. ఎంత మంచి తల్లి సీతమ్మ తల్లి, ఎంత భర్త లేవగానే పాదాలు కడుక్కొని కాళ్ళు పెట్టుకొని పుస్తకం కళ్ళను మొక్కుకొని, అంటే మహాతల్లి పాపం భర్త చెప్పినట్టు వినాలి మనధర్మ శాస్త్రం ప్రకారం. తెల్లారు లేస్తుంది, ఆ రామాయణం వచ్చినన్ని దినాలు భర్త కట్ల సేవ చేసింది. ఇక అదైపోయినాక 3 నెలలకు మహాభారతం స్టార్ట్ అయింది. మహాభారతం 5 మంది పిల్లలు పుట్టిర్రు, పెద్దగా అయ్యారు, పెళ్లి చేసుకో, ఒక్క ఆమెనే భార్య, 5 మంది మగ. అది చూసింది, ఏమండి నేను రామాయణం చూశాను, సీతలాగా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం వస్తుందండి, అందులో ఒకటే ఆ భార్య, 5 మంది మొగలు, నాకు కావాలండి బంజై కట్టై తిరిగి చూడొద్దు అంటే, నీకు అవసరం ఉంటేనేమో ఇది చూడు, అవసరం లేదు నీకు డ్యామేజ్ చేస్తుంటే అది బంద్ చేయి. ఇదనమాట సనాతన ధర్మం అంటే ఇదే సార్. మేము పురాతన ఏం చేస్తున్నాం అంటేనంటే, అయ్యా ఇది ఇష్టం వచ్చినట్టుగా మనుషులు సమాజాన్ని ద్రోహం చేయకుండా బతకాలి. అది మాతృస్వామ్య వ్యవస్థ. ఆడోళ్ళు పోయి వేటాడుకుని వస్తే మొగుడు వంట చేసిండు, నలభీమ పాకం అన్నారు కానీ పుల్లమ్మది ఎల్లమ్మది వంటలు అనలే. నలుడు వండాడు, భీముడు వండాడు సార్ వెనకట వంటలు. నలభీమ